బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటారని ఎన్నికలైన ముందు ఆయన ప్రకటన చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిచారు. అలాగే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు అన్ని స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు కాపు నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే తాను తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడం వైసీపీ ఓటమి చెందడంతో ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. పేరు మార్చుకోవాలంటూ జన సైనికుల ఒత్తిడి చేశారు. కాగా ఎన్నికల్లో చేసిన సవాల్ను స్వీకరిస్తూ మాట ప్రకారం పేరు మార్చుకున్నారు ముద్రగడ. ఇక మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నట్టు తెలుస్తోంది ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నట్టుగా పేరు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కాపు ఉద్యమ నేత అదేవిధంగా వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం తాను ప్రకటించినట్లుగానే ముందుగా ఏదైతే ఉంది తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. అనుకున్నట్లే పేరు మార్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన పత్రాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ చిట్టుగా ఓడిస్తానని, లేని పక్షంలో తాను పేరు మార్చుకుంటానంటూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000 ఓట్లు మెజార్టీతో పాటు తాను భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అనంతరం ఒక పార్టీగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా తాను పేరు మార్చుకున్నట్లు గెజెట్ కి పంపించానని కొన్ని పత్రాలు అయితే లాయర్ ద్వారా మీడియాకు అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ గత వారం రోజుల క్రితం ఏదైతే దానికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేసింది. ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరుగా మార్చినట్లు గెజిట్ పత్రం విడుదల చేయడంతో ఈ పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అంటే వెంకటేష్ గతంలోనే ఒక ప్రకటన విడుదల చేశారు, నేను ఇలా పేరు మార్చుకుంటున్నాను అని. గతంలో ప్రకటించినట్లే పేరు మార్చుకున్నప్పటికీ కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అయితే ఆయన ఏదైతే ప్రకటించారో దాన్ని వ్యతిరేకించారు. మా కులంలోకి మీ కాపు కులాన్ని ఎలా మార్చుకుంటారంటూ కూడా వారు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అనపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొప్పవరం మాజీ సర్పంచ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మీరు ఏ విధంగా రెడ్డి సామాజిక వర్గానికి పేరు మార్చుకుంటారు, మీ పేరు వేరే పేరు మార్చుకుని తప్ప మా సామాజిక వర్గంలోకి పేరు మార్చుకుంటే ఊరుకునేది లేదంటూ కూడా వారు సోషల్ మీడియా వేదికగా అదే విధంగా మీడియా సముఖంగా కూడా ఆయన పలు సందర్భాల్లో లేఖలు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి అన్నిటికీ విరుద్ధంగానే ముద్రగడ పద్మనాభం ఏదైతే ప్రకటించారో ఆయన ప్రకటించినట్లుగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడంతో పాటు ఆయన ప్రకటనను నిజం చేశారని
ఆయన వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.